మనకున్న దానిపై నిర్లక్ష్యం, లేని దానిపై వ్యామోహమే మనం పూర్తి సుఖ సంతోషాలు అనుభవించలేకపోవడానికి కారణం. జీవితం అంటేనే పోరాటం. అలాంటప్పుడు స్వార్థం కోసం ఎందుకు? ధర్మం కోసమే పోరాడు. సమస్యలొస్తే రాని, సవాళ్లు ఎదురైతే అవ్వని, ఓటమి తలుపు తడితే తట్టని, నిలుద్దాం, పోరాడుదాం, గెలుద్దాం. మనం ఫలితాల మీద దృష్టి పెడితే ఎప్పటికీ మారలేము. మార్పు మీద దృష్టి సారిస్తే ఫలితాలు అవే వస్తాయి. అబద్ధం మనలో తప్పించుకునే ధోరణి పెంచితే నిజాయితీ మనలో దేన్నైనా ఎదుర్కొనే ధోరణిని పెంచుతుంది. అజ్ఞానం ఎప్పుడూ మార్పునకు భయపడుతూ ఉంటుంది. ఎందుకు ఈ పని చేస్తున్నాను? దీనివల్ల ఫలితం ఏమిటి? ఇందులో విజయం సాధించగలనా? ఈ 3 ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టకూడదు. నీకో లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. ఆశ దుఃఖానికి కారణం. దాని నుంచి మనం దూరమైతే దుఃఖం మన దరిచేరదు.